లాస్ట్ వీడియోలో పప్పు మెదిగేటంత వరకు చెప్పాను కదా, ఇంకా అది మీరు మిక్సీకైనా వేసుకొని లేకపోతే పప్పు గిత్తితో మెత్తగా మెదిపేసుకోండి. నాకు మిక్సీ అంటే భయం కాబట్టి నేను చేత్తోనే మంచిగా మెదిపేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఒక ప్యాన్లోకి 1 కప్పు బెల్లం తీసుకొనేసి అందులోనే నేను పప్పు ఉడకబెట్టి నీళ్ళు వేసేసాను, వేస్ట్ చేయడం ఎందుకనేసి. అది మంచిగా కరిగిపోయిన తర్వాత వడగట్టేసుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్ కొంచెం వాష్ చేసేసుకొని అందులో కొంచెము గీ వేసేసి మనం మెదిపి పెట్టేసుకున్న పప్పు మొత్తం వేసేసి కొంచెం ఫ్రై చేసుకోండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసేసి మనం వడగట్టి పెట్టుకున్న ఈ బెల్లం నీళ్ళన్నీ వేసేసి కొంచెం దగ్గర పడేంత వరకు సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. నాకైతే ఇది దగ్గర పడడానికి దాదాపు 10 to 15 మినిట్స్ పడిందనమాట. కావాలంటే మీకు భిన్న దగ్గరకు అయిపోవాలి అనిపిస్తే మంచి పప్పులు ఉంటాయి కదా, వాటిని మిక్సీకి వేసేసేయండి అనమాట. మంచిగా మెత్తగా అయిపోతుంది, దగ్గరగా అయిపోతుంది. ఇంకా ఇక్కడ నాకు బాగా పూర్ణం స్టేజ్కి వచ్చాక నేను ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా చల్లగా అయితే ఇంకొంచెం గట్టిగా అవుతుంది అనమాట ఈ పూర్ణం అంతా కూడా. ఇంకా అందుకనేసి నేను ఇది పక్కన పెట్టేశాను. ఇంక ఈ లోపల మనకి మంచిగా పిండి అంతా కూడా సాఫ్ట్గా అయి ఉంటుంది అనమాట. మీరు కావాలంటే స్వీట్నెస్ అంతా కూడా చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం బెల్లమైనా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే సాఫ్ట్గా పిండి చూడండి ఇలా సాగినట్లు వస్తుంది. ఇలా వస్తే మంచిగా వస్తాయి సాఫ్ట్గా బొబ్బట్లు అనేవి. ఇక్కడ కొంచెం కొంచెం చిన్నగా తీసుకొని దాన్ని ఒక గుంతలాగా కొంచెం చపాతీలాగా చేసేసి అందులో మనం చేసి పెట్టుకున్న పూర్ణం పెట్టి క్లోజ్ చేసేసి మంచిగా ఒత్తేసుకోవడమే. మీరు కావాలంటే నార్మల్గా చేత్తోనే తట్టేసి చపాతీ పెనం మీద కాల్చుకోవచ్చు. లేకుంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ రాసేసి పైన కవర్ పెట్టేసి ఈవెన్గా రబ్ చేసినా కూడా బాగా వస్తుంది అనమాట. నేనైతే 2 టైప్స్గా చేశాను. ఒకటి వచ్చేసి చేత్తో ఒత్తాను, ఇంకొకటి పేపర్ వేసేసి నీట్గా ప్లెయిన్గా చేసేసాను అనమాట. ఇవైతే కొంచెం సన్నగా వస్తాయి, చేత్తో ఒత్తుకునేవి కొంచెం లావుగా బాగుంటాయి అనమాట అవి కూడా తినేకి. ఇలా మంచిగా ఆయిల్ ఆర్ గీ వేసుకుంటూ 2 సైడ్స్ మాడిపోకుండా కాల్ చేసుకుంటే ఈజీగా బొబ్బట్లు చేసుకోవచ్చు. నేను తీసుకున్న ఈ పిండికి ఇంకా పప్పుకి వచ్చేసి 15 బొబ్బట్లు వచ్చినాయి అంతే. ఇంకా మీ సైడ్ మీరు బొబ్బట్లు అంటారా ఓలిగలు అంటారా అనేది కామెంట్ చేసేయండి. ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇది కాకుండా ఏమైనా రెసిపీస్ ట్రై చేయాలంటే కామెంట్ చేసేయండి. బాయ్.